నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో 2024 జూలై 11వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలకి సింహరాశి, కన్యారాశి వారి గురించి ఈ వీడియోలో చెప్పుకుంటాము. సింహరాశి అధిపతి సూర్యుడు సింహరాశికి 11వ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. ఈ సింహరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. 1 మఖా నక్షత్రం, 2 పుబ్బా నక్షత్రం, 3 ఉత్తర ఫాల్గుని నక్షత్రం. ఈ గోచర ఫలితాలు వీరందరికీ కూడా వర్తిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు వీరికి విద్యార్థులకి చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఉన్నత చదువులకి అవకాశం, ఉన్నత విద్యకి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దానికి సంబంధించి వేరు అనుకున్న చోట్ల దూర ప్రాంతాల్లో అయినా సరే మంచి సీట్లు సంపాదించే అవకాశం కనిపిస్తుంది. ఇక అన్నిటికీ కూడా విద్యార్థులకి చాలా బాగుంటుంది. బాగా రాణిస్తారు. విద్యార్థులు కూడా విద్యలో బాగా రాణిస్తారు. వాళ్ళ చదువుకి అనుకూలంగా ఉంటుంది ఈరోజు అని చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే కనుక ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చేది కనిపిస్తుంది. ప్రమోషన్లు ఎవరన్నా డ్యూ ఉన్న వాళ్ళు ఏదన్నా ఉంటే కనుక వాళ్ళకి ఈరోజు మంచి న్యూస్ అందటం కానీ, ప్రమోషన్ వచ్చిందని చెప్పటం కానీ అనే విషయాలు వెలుగులోకి వస్తాయి. అయితే ప్రమోషన్లు ఉన్నతి కూడా, ఉద్యోగంలో అభివృద్ధి ఉన్నతికి కూడా దోహదం చేస్తుంది ఈరోజు అనేది. కొంచెం పరిస్థితులు బాగుంటాయి అనేది చెప్పవచ్చు. ఇక గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి ఆఫీసుల్లో, కింద వారితోటి, సహోద్యోగుల దగ్గర, బాస్ దగ్గర, ఆఫీసులో, కార్యాలయాల్లో, బయట సామాజికంగా కూడా వీరికి ఈరోజు బాగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. సామాజిక గౌరవం కూడా లభిస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక ఆర్థిక విషయాలకు వస్తే కనుక ఆర్థిక ఈరోజు మంచి రోజు అని రుజువు చేస్తుంది. అంటే ఆదాయం లభిస్తుందని కనపడుతుంది. ఈరోజు కూడా ఆదాయం బాగుంటుంది. ఏదైనా ఊహాగానానికి ఏదైనా సరే ఇది మంచి సమయంగా కనపడుతుంది ఇంట్లో. అంటే ఇప్పుడు స్టాక్స్కి కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, స్పెక్యులేషన్కి కానీ వీటన్నిటికీ కూడా కొంచెం అనుకూలతలో ఈరోజు బాగానే ఉంటుంది వీరికి అనేది చెప్పవచ్చు. ఇక ఇంట్లో బిడ్డ పుట్టడం అంటే శుభకార్యం కూడా జరగవచ్చు. కొంతమందికి వారి జన్మజాతకం నుంచి కూడా నిర్ధారించడం జరుగుతుంది. ఈ విషయాల్లో పక్కాగా చెప్పాలంటే కొందరు విషయాలకు మీరు అన్ని ప్రణాళికలు ఏది మొదలెట్టుకున్నా, ఏది తలపెట్టుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా, ఈరోజు పెండింగ్ పనులు పూర్తి చేయాలనుకున్నా కానీ, మరియు కోరికలు ఏదన్నా ఉంటే ఇది ఇవాళ ఈ పని చేసి తీరాలి ఖచ్చితంగా అనేది ఏదన్నా ఏదన్నా ఉంటే అవి కూడా మీరు ఈరోజు విజయవంతంగా శుభకరంగా చేయగలుగుతానికి అవకాశం ఉంటుంది. అడ్డంకులు, సమస్యలు ఎదురవ్వవు. ఈరోజు అలాంటి పనులు ఏదన్నా ఉంటే పూర్తి చేసుకోవటం కనపడుతుంది. ఇక ఒంటరిగా ఉన్న వాళ్ళకైతే కనుక, అంటే వివాహం కోసం ఎదురు చూసేవాళ్ళు, ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి కూడా వివాహ అవకాశాలకి ఈరోజు కొంచెం మార్గం కనిపిస్తుంది అనేది కూడా చెప్పచ్చు. వివాహం కుదిరేందుకు కూడా ఆల్రెడీ మాట్లాడుకుని చర్చలు జరిపించుకుని ఉన్న వాళ్ళకి కూడా వారి నుంచి ఎస్ అనే శుభకార్య మాటను కూడా మీరు అందిపుచ్చుకోవచ్చు అనేది కనిపిస్తోంది. ఇక విద్యార్థుల చదువులు బాగా సాగేందుకు కూడా మంచి సమయంగా చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీరికి శత్రువులు జయం ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది సామెతలాగా వీరికి కలహాలకి కాలు దువ్వకుండా, వేరే అపార్థాలకు దారి తీయకుండా, అపనిందలు, అవమానాలు ఇవేమీ లేకుండా కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళకి ఏముంటుందంటే శత్రు జయం ఉంటుందంటే వాళ్ళకి వెనకాల శత్రువులు ఉండరు అనేది కదా. అలాంటి వ్యవహారం ఇవాళ వీళ్ళల్లో కనిపిస్తుంది. వ్యాపార పోటీదారులపై కూడా విజయం ఉంటుంది అనేది బాగుంటుంది. వ్యాపారులు, పోటీదారులు కూడా వాళ్ళతో సమానంగా వ్యాపారాన్ని మంచిగా చూసుకుని ఒక స్థాయిలో నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలతో ప్లానింగ్ కానీ, నిర్ణయాలకు కానీ ఇవాళ మంచిగా ఆలోచిస్తారు అనేది కూడా కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కానీ పోటీదారులపై ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుకుంటారు, ఈరోజు మెయింటైన్ చేసుకుంటారు అనేది ఉంటుంది. మంచిగా ధనలాభం కూడా ఉంటుంది.
వీరికి కావాల్సిన వీరికి ఏవైతే ఆర్థిక వనరులు రోజువారీ వీళ్ళ బ్రతుకు జీవన భృతికి ఏర్పాటు చేసుకున్నారో వాటిలో ధనాదాయం బాగానే ఉంటుంది అనేది కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు మంచిగా కొనసాగించేందుకు కనిపిస్తుంది వీరికి. వీరు మానసిక స్థితి బాగుంటుంది. మెయిన్గా ఈరోజు అన్నింటా కూడా వీరు చాలా శ్రావ్యంగా ఉంటారు అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఆత్మస్థైర్యం ఉంటుంది, సామాజిక స్పృహ ఉంటుంది, శక్తి సామర్థ్యాలు ఉంటాయి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నిటికీ మూల కారణం అదే. ఆదాయం అనేది కూడా ఒక విధంగానే కాకుండా వ్యాపారంగానే జీతబత్యాల ద్వారానే కాకుండా వీరికి వివిధ ఆదాయ వనరులు కూడా ఉంటే గనక వాటి నుంచి కూడా అధిక మంచి లాభాలు పొందేది కనిపిస్తుంది. ఇక ఆర్థిక లాభాలు, మరిన్న ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టేది కూడా కొందరి వారి ఇండస్ట్రీస్ని బట్టి వారి స్థితిగతులను బట్టి ఆ వ్యత్యాసం అనేది, ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జన్మజాతకం నుంచి అయితే ఇంకా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక వ్యక్తిగత ప్రయత్నాలు ఈరోజు చాలా బాగుంటాయి. వీరు ఏదన్నా పని తలపెట్టుకున్నా, ఏదన్నా చేయాలని అనుకున్నా, చట్టపరమైన విషయాలు ఏదన్నా ఉన్నా, గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాటికి కూడా వారిని చక్కగా పరిష్కరించుకుంటారు అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపార విషయాలకి అయినా, ఉద్యోగ అభివృద్ధికి అయినా కానీ, ఉద్యోగులకైనా కానీ వ్యక్తిగత ప్రయత్నాలు కష్టపడి పనిచేస్తారు, ఇష్టపడి పనిచేస్తారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే మనసు బాగుంటే ప్రతి పని మీద మనసు పోతుంది. ఆ పనిలో ధ్యాస పెట్టడం అనేది బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచిగా పాజిటివ్గానే మనకి పనులు జరుగుతాయి అనేది చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే మంచి శుభ ఫలితాలు అందుకుంటారు వీళ్ళు. ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండటం మూలంగా అనేది కనపడుతుంది. అయితే ఇక వీళ్ళకి ఆర్థిక భద్రత అనేది కూడా కలుగుతుంది ఈరోజు. అంటే ఈ స్థిర మనకి ఈ ఆదాయం వచ్చింది, ఇంతవరకు మనకు ఖర్చులు ఉన్నాయి, ఈ రేపటి రోజున భవిష్యత్తుకు కానీ కొంచెం ఏర్పాటు చేసుకోవడానికి అనేది సేవింగ్స్ ఉంటాయి. సేవింగ్స్ ఉంటే భద్రత వచ్చినట్టే లెక్క. అంటే అధిక ఖర్చులను కూడా వీరు నియంత్రించుకుంటారు అనేది చెప్పవచ్చు. ఇక అప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయం ఉండటం వల్ల కూడా పాత బాకీలు ఏమన్నా ఉంటే తీర్చేసేయటం కానీ, మనకు రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే రావటం కానీ, ఈ రెండు ఏ ప్రయత్నాలు జరిగినా కానీ, ఈ రెండిట్లో ఏ వ్యవహారం జరిగినా కానీ వీళ్ళకి అప్పుల నుండి కానీ, రుణాలు చేయవలసిన అవసరం లేకపోవటం కానీ, రెండిట్లోనూ విజయాలు అంటే ఫలితం మంచిగా ఉంటుంది ఈరోజు అనేది తెలుస్తుంది. ఇక ప్రజల్లోనూ కానీ, బయట కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, స్నేహితులతో కానీ, బంధువర్గంలో కానీ ఏదైనా సరే వీళ్ళకి ప్రజాదరణ అనేది పెరుగుతుంది. వీళ్ళ మాట తీరు కానీ, వీళ్ళ వ్యక్తిత్వం కానీ అంతా కూడా వీరు రాయల్గా ఉండే మనస్తత్వం కానీ వీళ్ళని వాళ్ళ ద్వారా ప్రజాదరణ పెరుగుతుంది అనేది కనిపిస్తుంది. ఏ పని చేసినా వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది అనేది. ఈరోజు ఏ పని చేసినా వీళ్ళకి ముట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు శుభకార్యంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ క్యాలిబర్ అంత బాగుంటుంది ఈరోజు. కాబట్టి వీళ్ళకి మంచి గుర్తింపు కూడా నలుగురిలో వస్తుంది అనేది చెప్పవచ్చు. కీర్తి పెరుగుతుంది. దానివల్ల నలుగురు మంచిగా అనుకుంటారు, ఈ పలానా ఆయన ఇలా అని. దానివల్ల కూడా బాగుంటుందని చెప్పచ్చు. ఇక భౌతిక సౌలభ్యం, ఆనంద సాధనాలు అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ అయితే మంచిగా ఉంటుంది. మంచి ఆహారం తినగలుగుతారు. మంచి దుస్తులు, ఆభరణాలు కూడా అన్నిటి మీద కూడా ధ్యాస వెళ్తుంది ఈరోజు. వీటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తారు, జరుగుతుంది. అవకాశాలు కూడా అలాగే ఉంటాయి ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక సొంత ఇంటి కళ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఈ రోజున. దానికి సొంత ఇంటి కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి సొంత ఇంటి గురించి కూడా ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా. వీళ్ళకి ఫలితాలు ఈరోజు ప్లాన్ చేసుకున్న ఫలితాలు రేపు రోజున మంచిగా ఇంప్లిమెంట్ అవుతాయి అనే దానికి కూడా ఈరోజు నాందిగా పలకొచ్చు ఈరోజు అనేది కనిపిస్తుంది. ఇక సామాజికంగా కూడా మంచి ప్రకాశవంతమైన రోజని, కాలం అని చెప్పుకున్నాం కదా. ఇక వ్యక్తికి సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు. ముఖ్యంగా ఈ దినం గడిచే నాటికి సంతృప్తి, ఆనందంగా గడుపుతారు. అమ్మయ్య ఈరోజు మంచిగా బాగా గడిచిందని హ్యాపీగా ఉంటారు. ఈ కాలంలో ఎక్కువ ఏంటంటే వీరు భగవంతుడిని ఆరాధించడం కూడా ఉత్తమమైన కాలంగా ఉంటుంది. ఉత్తమమైన రిజల్ట్స్ ఈరోజు వీరికి ఏవైతే
అన్నీ కూడా ప్రసాదింపబడ్డాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భగవతారాధన ఎంతో మేలు చేస్తుంది మనిషికి అనేది మన హిందూ సాంప్రదాయంలో ఉంది. అది మన అనుభవపూర్వకంగా కూడా ఎన్నో విషయాలని మనం పుట్టి ఉద్దరిగాక మనం కూడా గ్రహించి ఉన్నాము. కాబట్టి కొంచెం ఈ రోజున వీళ్ళు భగవతారాధన చేసుకోవడానికి కూడా దానికి కూడా అర్హత, అనుగ్రహం, గ్రహాల అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం ఈ రోజున వీరికి ఉంది. భగవతారాధన ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు వీరికి అదృష్టం మీద ఎక్కువగా కూడా వీరికి పనులు జరిగిపోతూ ఉంటాయి. వీరు కష్టించి పని చేస్తారు కాదనను, కష్టించి పని చేసేదానికి మన అదృష్టం కూడా కొంత కలిసింది అనుకోండి, ఇక ఆ రోజు వాళ్ళకి తిరుగుండదు అనే దాని విధంగా ఉంటుంది. ఇది జాతక పరిశీలనలో చెప్పచ్చు ఈరోజు. కాబట్టి కొద్దిపాటి చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా కానీ, మనసుకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, చిన్న చిన్న విషయాలకి ఏదైనా ప్రతికూలతలు తాటాకు మంటలాగా వచ్చి వెళ్ళిపోయే తప్పితే పెద్ద సమస్యలేమీ ఈరోజు వీరికి ఉండవు. అయితే గుప్త నిధికి కూడా మంచి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలు ఉన్నవారికి మాత్రమే ఈ మాట అవకాశం ఉంటుంది. అయితే గుప్త నిధి కూడా మంచి అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా. ఇది ఇట్లా ఈరోజు మంచి గ్రహస్థితి బాగుంది. ఈ చంద్ర సంచారంలో వీరికి సింహరాశి వారికి కొంచెం 2వ భావంలో కేతువు, 8వ భావంలో రాహు ఉండటం వల్ల కొంచెంగా ప్రతికూలత ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కేతువు మీద గురు దృష్టి, 5వ దృష్టి ఉన్నది. అది కూడా అంత ప్రతికూలంగా లేదు అనేది కూడా సరిపోతుంది. వీరికి అమోఘంగా, ముఖ్యంగా బాగుంటుంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి వీరికి పెద్ద సమస్య లేదు ఈరోజు అనేది కనపడుతుంది. ఒకవేళ ఎవరైనా కానీ వీళ్ళ వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా కూడా వీటన్నిటినీ చేసిన ఏదన్నా ప్రతికూలతలు ఎవరి దగ్గర నుంచి అయినా ఎదుర్కోబోతున్నారని అనిపించినా కానీ వాటన్నిటినీ కూడా వీరి శక్తి సామర్థ్యాల, తెలివితేటలతో అధిగమిస్తారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు వీరికి, ఈ సింహరాశి వారికి. ఇక తదుపరి కన్యా రాశి గురించి చెప్పుకునే ముందు సింహరాశి వారి పరిహారాలు: ఇష్ట దైవారాధన, రాహుకేతువుకి పరిహారాలు, గణేష్ ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. ఇక తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి అధిపతి బుధుడు. ఈ రాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రము, హస్త నక్షత్రము, చిత్తా నక్షత్రము 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల వారికి కూడా గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది కనపడుతుంది. ఎక్కువగా ఖర్చులు ఎవరికి ఈరోజు కనపడుతున్నాయి. ఆలయ సందర్శనాలు మరియు పూజలు ఎవరికి ఎక్కువగా ఈరోజు అనుకూలిస్తాయంటే ఈరోజు వీరికి ఎక్కువగా ఆలయ సందర్శనాలు, పూజలు అనుకూలిస్తాయి అనేది చెప్పవచ్చు. మంచిది అనేది సూచించడం జరుగుతుంది. అదేవిధంగా బదిలీలు, ఆఫీసులో ప్రమోషన్లు మీద కానీ, మామూలుగా కోరుకున్న చోటికి ప్రమోషన్స్ ఇది కానీ ఆశించే వారికి, ఎదురు చూసేవారికి కొంత నిరాశ ఎదురవచ్చు అనేది కనపడుతుంది. ఎక్కువగా ఈరోజు అనుకూలిస్తుంది. కానీ అనుకోని చోటికి బదిలీలు అశాంతిగా ఉండొచ్చు అనేది కనపడుతుంది. ఇక ఉద్యోగానికి అయితే కనుక అదే కొంచెం పరిస్థితులు అంత అనుకూలంగా అనిపించట్లేదు అనేది గ్రహ గోచార స్థితి చెప్తుంది. ఈరోజు వీరికి మిక్స్డ్గా ఉంటాయి ఫలితాలు అనేది చెప్పాలి నిజానికి. అది వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. ఆ వ్యాధుల పట్ల ఎక్కువగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆసుపత్రి సందర్శనాలు ఉంటాయనేది కూడా వీటికి సంబంధించిన అనారోగ్య సూచనలు కూడా వీటికి సంబంధించి కనిపిస్తుంది. వాహన ప్రమాదాలకు సంబంధించి కానీ ఏదైనా కానీ చాలా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి అనేది వీరి ఆరోగ్య సమస్యకు కానీ, వాహన ప్రమాదాలకు కానీ హాస్పిటల్కి పెట్టేది ఉంది. హాస్పిటల్ సందర్శన అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎక్కువగా మతపరమైన కార్యక్రమాలుగా హాజరయ్యేది కనిపిస్తుంది. ఇది మంచి విషయమే. ఈ కాలం ముఖ్యంగా వీళ్ళకి ఎవరికంటే రచయితలకు కానీ, ప్రచురణకర్తలకు కానీ, పుస్తకాల రంగాల వారికి సంబంధించి కానీ వ్యక్తులకి ఇది మంచి సమయం అనేది సూచిస్తుంది. కానీ లాభాలకి అంత అనుకూలంగా అయితే ఏం లేదు అనేది, ఎక్కువ లాభాలు ఆశించలేము ఈరోజు వారు అనేది తెలుస్తుంది. ఇక విదేశీ దూర ప్రాంతాలకు కూడా అవకాశం ఉన్న కొంత ఇబ్బందులు పడేదని కనిపిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కూడా
అంత అనుకూలంగా లేదు. వీరికి కూడా ఈరోజు ఇంట్లో పెద్దలను ఎదిరించటం కానీ, ఇంట్లో ఎదిరించటం కానీ, క్లాసులో టీచర్ల మాట వినకపోవడం కానీ ఉండొచ్చు. వీరు దీనికి ఈరోజు మీరు వీటి విషయాలపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అనేది కనపడుతుంది ఎక్కువగాను. ఇది విద్యార్థుల విషయం. ఈరోజు ఎక్కువగా వ్యాపార నష్టాలే అవనివ్వండి, ఇతరత్ర అధిక ఖర్చులు అవనివ్వండి, కుటుంబ బాధ్యతలకి అవనివ్వండి, ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర దుబారా ఖర్చులు ఏమన్నా ఉంటే వాటిని నియంత్రించుకోండి. కొంచెం పొదుపు పెరిగితే సేవింగ్స్ పెరుగుతాయి అనేది కనిపిస్తుంది. ఇక నష్టాలు ఎక్కువగా కనిపించడంతో ఈరోజు కొంచెం నిరాశ నిస్పృహలతో ఉంటారు. సంతోషంగా ఉండలేకపోవచ్చు అనేది కనపడుతుంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో కూడా గొడవలు ఉండొచ్చు అనేది కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఇదేంటంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్లాంటిది. జీవిత భాగస్వాముల మధ్య గొడవలు అనేవి పొద్దున మొదలై సాయంత్రానికి ఎండ్ అయ్యాయి కొన్ని ఉంటాయి, కొన్ని దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంటాయి. అలా అన్నప్పుడు కొంచెం మానసిక స్థితి దెబ్బతింటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి ఆచితూచి మాట్లాడండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మొత్తం మీద మీరు సంతోషంగా ఉండలేరు ఈరోజు అనేది కనపడుతుంది. అన్నీ ప్రతికూలతలే, అంత డైరెక్ట్గా మొహం మీద చెబుతున్నారు అని మీరు బాధపడి చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి శత్రువులు, వ్యాపార పోటీదారులపై వాళ్ళు కూడా కొంత సాధారణంగానే ఉంటుంది. వారి విషయాల్లో కూడా మామూలుగానే ఉంటారు. అంత సత్సంబంధాలకి అంత ఏమీ లేదు, అనుకూలంగా ఉండకపోవచ్చు అనేది కనిపిస్తుంది. ఇక బంధువులు, కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తారు అనేది కనపడుతుంది. కానీ ఒకసారి దూరమైనది బంధుత్వాలు దగ్గర అవటం అనేది అంత ఈజీ కాదు. అయినా ప్రయత్నం చేయండి. ఈరోజు కొంచెం ఆందోళనలు, తలనొప్పి, గొంతు నొప్పి, బొంగురుపోవడం లేదా టాన్సిల్స్కి కారణమైనటువంటి బాధలు ఉండవచ్చు. అనవసరమైన ఖర్చులు ఎట్లా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనేది కూడా, ఎట్లా నియంత్రించాలి అనేది కూడా ఆలోచిస్తారు. ఇక ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహించడంలో కూడా అడ్డంకులు కొనసాగుతాయి అనేది కనపడుతుంది. ఇక అన్ని ప్రయత్నాలలో కూడా కొంచెం స్వల్ప ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఈరోజు వృత్తిపరంగా కూడా చాలా ఆశించినంత ఫలితాలు కనిపించవు. ఒకవేళ ఆశించినంత ఫలితాలకు అంత కష్టపడినా కూడా కష్టపడిన దానికి ఫలితాలు అంతగా రావు అనేది కనిపిస్తుంది. ఇక ఇచ్చిన పనిని మాత్రం సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు, కానీ దానికి మించిన ఆదాయం కనిపించదు అనేది కూడా కనిపిస్తుంది. ఇవాళ అలసట, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, కష్టపడాల్సిన పని ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఆర్థిక భద్రత అనేది ముందు నుంచి ఉన్న కాలం నుంచి ఆర్థిక భద్రత అనేది తక్కువగా ఉన్న వీరికి ఈ సమయంలో అప్పుల నుండి కొంత ఉపశమనం అయితే కనిపిస్తుంది. ఎంత ఖర్చులు ఉన్నా కానీ అప్పులు సరిపడా ఆదాయానికి ఉన్న ఆదాయాన్ని అప్పుల ద్వారా కూడా కొంచెం చూపిస్తుంది. కాబట్టి రుణాలు కొంచెం తీరుస్తారు, ఆదాయం రాబడి ఉన్నది కాబట్టి అనేది కనపడుతుంది. ఈ ప్రయత్నాలలో కొన్ని ప్రజాదరణ పొందటం కానీ, కీర్తి పెరగటం కానీ ఇలాంటి వాటి గురించి ఆలోచించకుండా భౌతిక సౌలభ్యం, ఆనంద సాధనాలు, ఇవి మంచి ఆహారం, దుస్తులు, వీటన్నిటి మీద కూడా ఈరోజు ఈ కష్టం ముందు ఇవన్నీ కూడా అంత ప్రాధాన్యత ఇవ్వలేరు ఈరోజు వీటికి అని అలాగే జరిగిపోతుంది ఈరోజు. అయితే ఈరోజు అంత ప్రకాశవంతమైన కాలంగా కూడా అంత అనిపించకపోవచ్చు. ముఖ్యంగా వీరికి అన్నింటికీ ధనం మూలం ఏదో అన్నట్టు ఏదో సామెతలాగా అంటారు. అలాగే ధనానికి సంబంధించిందే చింతలు, బాధలు, ఆందోళనలు, కోపాలు, చిరాకులు, ఉద్రిక్తతలు, అపవాదులు పడటం, మాటలు పడటం, ఇవన్నీ కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి వీరికి. ఈ విషయంలో ఎంత ధనం వచ్చినా కానీ వ్యాపార అభివృద్ధికి ఉన్న పదంలో వారికి కానీ, గృహ నిర్మాణంలో ఉన్న వారికి కూడా ఇలాంటి ఖర్చులకు అధికంగా ఉంటాయి ఖర్చులు. కాబట్టి కొంచెం ఈరోజు అశాంతిగానే ఉంటారు. మనీ రూపాన వీరు అలసటగా ఉంటుంది. ఇది ఈ కన్యరాశి వారికి. పరిహారాల విషయానికి వస్తే శనికి శివారాధన మంచిది, శుభ పరిణామాలకు జరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది కన్యారాశి వారి గురించి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.